An equal sum of money was lent to P and Q at 8.6% per annum for a period of 7 years and 8 years respectively. If the difference in interest paid by them was rupees 172, then the sum lent to each was. మన సమ్ అనేది మనం 100% అనుకుంటే 2 పర్సన్స్కి ఇచ్చారు, ఒక పర్సన్ పి, ఒక పర్సన్ క్యూ. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బోత్కి సేమ్ 8.6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫస్ట్ కేస్, సెకండ్ కేస్ క్యూ కూడా 8.6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనం ఇక్కడ ఏమైంది, ఇయర్స్ అనేది టైం డ్యూరేషన్ అనేది డిఫరెన్స్. పీకి 7 years అయితే క్యూకు టైం అనేది 8 years. అంటే ఇక్కడ మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ అయింది, బట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత, ఇయర్స్కు 1 year. 1 yearలో 8.6% కాబట్టి 8.6% ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 172 రూపీస్. మనకి ఇచ్చాడు ఎంత డిఫరెన్స్, ఎంత 172. 8.6 8.6 20 1% ఈజ్ ఈక్వల్ టు 20. 100% ఈజ్ ఈక్వల్ టు 2000. సమ్ అనేది 2000. ఈచ్ వన్ పీకి 2000 రూపీస్ ఇచ్చాడు, క్యూకి కూడా 2000 రూపీస్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇచ్చింది దెన్ ద సమ్ లెంట్ టు ఈచ్ వాజ్ 2000 రూపీస్.